రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలెను అపాయము నీ యొద్దకు రాదు. 91 కీర్తన 5 నుంచి 7 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 22 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుడు ఇక్కడ మాట్లాడే మాట, రాత్రి వేళ కలిగే భయానికైనాను ఎవరైతే ఫ్రూట్ఫుల్గా ఉంటారో, ఎవరైతే విశ్వాసంలో బలపడతారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు ధైర్యంగా ఉంటారు. ఏ భయానికి చోటెవరు. పగటి వేళ ఎగురు బాణమైనను చీకట్లో సంచి తెగులుకైన మధ్యాహ్నం పాడుచే రోగం భయపడవు. ఎప్పుడైతే నువ్వు భయపడవో నిన్ను చూసి సమస్యలు పారిపోతాయి, నిన్ను చూసి వ్యాధులు పారిపోతాయి. ఎస్, ఒకవేళ హాస్పిటల్ ఎక్కడ అడ్మిట్ అయి ఉంటే, లేదా పలానా వ్యాధి వస్తే వాళ్ళు చనిపోయారు, వీళ్ళు గట్ట అయిపోయిందని ఎన్ని విన్నా సరే, నువ్వు నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను అపాయం నీ యొద్దకు రాదు. ఇది గుర్తుంచుకో. నిన్ను కాచేవాడు కొనుక్కోటి నిద్రపోడు. ఆయన నీకు తోడై ఉండగా ఎందుకు టెన్షన్, ఎందుకు భయం? సమస్యను చూసి, శత్రువుని చూసి, వ్యాధిని చూసి నువ్వు కుంగిపోవద్దు. అలాగే నిరుద్యోగం నీకు ఉద్యోగం ఇచ్చునుగాక, సమస్యలను దేవుడు విడుదలిచ్చునుగాక, వ్యాధితోనే నీకు స్వస్థత దేవుడు ఇచ్చునుగాక, సమాధానం లేని నీకు సమాధానం ఇచ్చునుగాక. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా మారుతావో అన్ని మేలు కొరటకే సమస్తము సమకూర్చున్నట్లుగా నీ వెంటపడి ఆశీర్వాదాన్ని డోరు తట్టునుగాక. నిన్ను దీవించి దేవుడు పైన పెట్టునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడ, ఎవరు ఈరోజు ఈ ప్రేయలోకి వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి అయ్యా. అద్భుత రీతిలో నీ ఆశీర్వాదంతో వేయించండి నాయన. రాత్రి వేళ కలుగు భయమునకైనాను పగటి వేళ ఎగురు బాణముకైనాను మీరు భయపడరన్నావు. కృప తీరుబడి ఏ చేతబడి క్రియలు, మాంత్రిక క్రియలు, ఎక్కడ వ్యాధిని బట్టి భయము, సమస్యను బట్టి, శత్రువుని బట్టి ఎక్కడ ఎవరు భయపడినందుకు కుంగిపోనివ్వద్దు. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, విశ్వాసం అండి. ఏ వ్యాధి మా గుడాలు సోకనివ్వద్దు. ప్రొటెక్ట్ చేయండి. నీ పక్కన 1000 మంది పడిన 10,000 మంది కొన్ని అపాయం ఎదుకు రాదన్నారు. కృపనిచ్చి ప్రొటెక్ట్ చేసి కృపాక్షేమాలతో ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరి మీద పనిచేయను ఒక ప్రొటెక్ట్ చేయండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి. సమస్య విడిపించండి. ఐక్స్ ఇవ్వండి. ఎవరికైతే జాబ్స్ లేవపోయిందో అద్భుత రీతిలో వాళ్ళకి మంచి జాబ్ వచ్చును కాక, మెరాకిల్ జరుగును కాక, ఆర్థిక ఇబ్బందులు విడిపించండి, మానసిక ఒత్తిడి విడిపించండి, బిజినెస్ పీపుల్ కూడా దీవించండి అయా. సమాధానం ఇవ్వండి. పెళ్లి కానివాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి, చిన్న బిడ్డని, యవనస్తుని, వృద్ధుని, పెద్ద అందరూ దీవించండి. నేను సిద్ధపరుచి పరిచరిస్తున్న ఆ బ్యాచ్ని మొత్తం అందరూ దీవించి ప్రొటెక్ట్ చేయండి, స్వస్థపరచండి, దీవించండి, కృపాక్షేమం దయచేయండి. నీకు రోధకరమైన ఏ శక్తి ఎక్కడ ఎంతో పొల్యూషన్ ఇద్దరి నుంచి విడిపించి నీ రక్తాన్ని కడిగి శుద్ధి చేయండి. సంఘాన్ని బలపరచండి. పరలోకనేస్తాన్ని అయినా రోజుకి సంఖ్య పెరగాలి, తగ్గకూడదు. వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడాలి. స్వస్థత, ఆరోగ్య, క్షేమాన్ని పొందాలి, సమాధానం పొందాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, ఫ్రూట్ఫుల్గా ఆత్మబలం ఫలించాలి, శరీర కార్యాల నుంచి విడుదల పొందాలి. ఎక్కడ ఎవరు సెన్సిటివ్గా ఉండవద్దు. ఎక్కడ నాయన ఏ ఒక్కరిని కూడా ఇన్సెక్యూరిటీతో బతకనివ్వద్దు. అందరి ధైర్యంతో, విశ్వాసంతో అడుగులు ముందుకు వేసి ఫ్రూట్ఫుల్గా ఉండాలి. కుటుంబంలో హ్యాపీ ఫ్యామిలీస్గా ఉండాలి. సంఘం రోజుగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ప్రామిస్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సర్కస్లోని గిఫ్ట్గా మాకు కృప తీరుబండి అయ్యా. ఎందరికో దర్శనాలు చూసేది నేడు జరిగే కృపనివ్వండి నాయన. సిద్ధాపూర్ ల్యాండ్స్ ఆశీర్వాదకరం మలచండి. ప్రతి ఒక్క బిడ్డను, పరిచారకుల్ని, చిన్నల్ని, పెద్ద ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డను దీవించి దీర్ఘాయుష్యును, కృపాక్షేమం దయచేసి గొప్ప చేయనిచ్చి మహిమ చెందండి. వచ్చేవారు నాయన గర్భఫలం, ఫ్రూట్స్, అలాగే వ్యాధిగ్రస్తుల ప్రేయర్స్, ఈ విషయాన్ని ఇప్పటి నుంచి మమ్మల్ని ప్రిపేర్ చేసి అభిషేకించి కృపగల కార్యాలు జరిగించి మహిమ చెందని సిద్ధపరచండి. కృపాక్షేమం వెనకైనా గార్డెన్స్, నాయన ఓనర్స్ని, మేనేజ్మెంట్ని కూడా దర్శించి వాళ్ళని కూడా దీవించయ్యా. కృప చూపించండి. ఎక్కడ మా ప్రాబ్లమేటిక్గా ఉండేవద్దు, సమస్య ఎక్కడ ఉండదు, అన్ని విషయాలు దీవించి ఈరోజు అందరూ గొప్ప జయమనిచ్చి ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఈరోజు ప్రేయర్లకి ప్రతి బిడ్డను ప్రొటెక్ట్ చేసి ధైర్యాన్ని, విశ్వాస, నిరీక్షణ కృపను దయచేసి మీరు అక్కడికి సిద్ధపరుస్తూ అనేకులు తిప్పే కృపను, సాక్ష్యం ఇచ్చే కృపను, ఆత్మ సంపాదించే కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు ధైర్యాన్ని, విశ్వాసన కృపను మనకు అనుగ్రహించి ప్రొటెక్ట్ చేయను గాక. ఆమేన్. వచ్చే ఆదివారం హీలింగ్ ప్రేయర్స్ అండ్ గర్భఫల ఫ్రూట్స్ ఉంటాయి. ఈ మెషిన్ గమనించండి.